నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. సంగారెడ్డి జిల్లా కేంద్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్, నర్సాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. గుమ్మడిదల మండలంలోని ప్యారానగర్లో 150 ఎకరాలలో ఏర్పాటు చేస్తున్న డంప్ యార్డ్ వెంటనే అక్కడి నుండి తొలగించాలి. రాబోయే తరాలకు నర్సాపూర్ అటవీ కనిపించకుండా పోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చని అడవిలో ఆరని చిచ్చు పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి 1 గంట సమయంలో ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్లు రైతులను అరెస్ట్ చేశారు. రైతులను స్టేషన్లో 24 గంటలు బైండ్ ఓవర్ చేశారు. మరో లగచర్ల కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం డంప్ యార్డ్ ని విరమించుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయస్థానాన్ని కూడా ధిక్కరించి పోలీసుల పహారాలో రాత్రికి రాత్రే వందల కొద్ది లారీలను తీసుకొచ్చి అక్కడ పని చేస్తుందని తెలిపారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మన ప్యారానగర్ డంప్ యార్డ్ విషయంలో మరి మేమందరం పెద్దలు గౌరవనీయులు మన అన్న మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చింతా ప్రభాకర్ గారు, అదేవిధంగా మన మాజీ లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ అయినటువంటి అన్న దేవేంద్రన్న గారు, అదేవిధంగా బుచ్చిరెడ్డి గారు, గోవర్ధన్ గారు, అదేవిధంగా మన ఆదర్శ్ గారు, బాలరెడ్డి గారు, మరి అదేవిధంగా వెంకటేష్ గారు, ప్రభాకర్ గారు, ఇంకా చాలామంది పెద్దలందరూ కూడా ఉన్నారు సభా వేదిక పైన. వాళ్ళందరికీ మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రజల క్షేమం గురించి ఆలోచన అప్పుడు చేసిన రైతుల క్షేమం, ఇప్పుడు కూడా అదేవిధంగా కార్యక్రమాలు కూడా ప్రజల పక్షాన రైతుల పక్షాన నిలబడతాను. నేను ఉట్టినే పోయినందుకు వాళ్ళకి మద్దతు తెలుపుతందుకు పోతే కూడా మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇదేంటంటే పోలీస్ రాజ్యంలాగా పోలీస్ దౌర్జన్యాలు పోలీసులను వాడుకుంటున్నారు. పాపం వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, అధికారులు కూడా ఈ ప్రభుత్వం యొక్క ఏమంటారు నిరంకుశ పాలనలో వాళ్ళు కూడా బలైపోతూ ఉన్నారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ యొక్క డంప్ యార్డ్ నిర్మాణం మాత్రం స్టాప్ చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ట్రాఫిక్ వస్తుందో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ వెహికల్స్ వస్తూ ఉట్టికి వస్తాయా మనం చూస్తాం. హైదరాబాద్లో కూడా పోతూ అంటే వెహికల్స్ చెత్త సగం కిందనే పడుతుంటుంది. సో ఈ అటవీ ప్రాంతాన్ని అంతా కూడా పొల్యూట్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వ్యవసాయ భూముల్ని మరి ఖరాబ్ చేయదని కూరగాయలు పండించుకుంటారు, మంచిగా వాళ్ళు వరి ధాన్యం పండించుకుంటున్నారు. కాబట్టి అది ఖచ్చితంగా ఆపాలని చెప్పేసి కోరుతాను. ఒక దిక్కు మనకు ఆల్రెడీ కోతులు బాగా పెరిగిపోయినాయి. కోతుల పెడతతోనే రైతులు బాధపడుతుండ్రు. ఎట్లా వ్యవసాయం చేసుకోవాలో, మా బతుకుదేరు ఎట్లా నడిపించాలని ఆలోచన చేస్తుంటే ఈరోజు మళ్ళీ ఇంకా పొల్యూషన్ బారిన పడేటువంటి పరిస్థితి తీసుకొస్తాను. నేను నిజంగా అభినందిస్తుంటే ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఈ 152 ఎకరాల్లో డంప్ యార్డ్కు బదులుగా ఒక ఇండస్ట్రీ పెడితే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ దొరికేది. లేదంటే అర్బన్ ఫారెస్ట్రీ చేస్తే ఆ టూరిజం డెవలప్ అయ్యి ఆ గ్రామాలకు ఇన్కమ్ వచ్చేది. కానీ లేదంటే ఇంకా ఏదైనా ఏమైనా మంచి కార్యక్రమాలు చేస్తే బాగుండేది తప్ప ఈరోజు ఈ డంప్ యార్డ్ పెట్టడం వల్ల ఆ 3 గ్రామాలు కూడా మురికి కూపంగా మారేటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. వాళ్ళు నేను అడుగుతా ఉన్నాను, వాళ్ళు ఎట్లా ఎన్విరాన్మెంట్ పర్మిషన్ ఇచ్చిండ్రు వాళ్ళకి? మేము నర్సాపూర్ అడవి 3 లేన్ రోడ్ అవుతుంది, 4 లేన్ రోడ్ చేస్తాము, యాక్సిడెంట్స్ తగ్గుతాయి, కొంచెం స్ట్రైట్ చేస్తామంటే కూడా మాకు పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల 3 లేన్ రోడ్ అయింది, చాలా యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి. రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు, ఒక చెట్టు కూడా నష్టం జరగదు, అయినా కూడా రోడ్ వేసుకుంటామంటే దానికి పర్మిషన్ ఇవ్వరు. కానీ ఇక్కడ ఫారెస్ట్ రైట్ యాక్ట్ కింద జిల్లాలో కుల్కలు ఉన్నకైనాను, నత్నూరాలో ఉన్నకైనాను, వీరన్నగూడెం ఉన్నకని ఒక కమిటీలో వేసి ఆ కమిటీలో వాళ్ళకి పాపం వాళ్ళకు కూడా తెలియదు, కమిటీ సభ్యులకు కూడా తెలియదు అనుకుంటా, 0.68 గుంటాస్ ఆఫ్ భూమిని డైరెక్ట్ మెయిన్ రోడ్ నుంచి డంప్ యార్డ్కు రోడ్ వేసేటటువంటి దానికి అప్పచెప్పడం జరుగుతుంది. ఇది ఎట్లా అప్పచెప్పిందని చెప్పేసి మేము అడుగుతున్నాం. గతంలో చిన్న ఏదైనా పని చేస్తామంటే రైతులకు సంబంధించింది ఇవ్వకపోతుండే, రోడ్ వేస్తామంటే ఇవ్వకపోతుండే. ఇప్పుడు డంప్ యార్డ్ అంటే ప్రజల అవసరాలు వద్దు, డంప్ యార్డ్కి సంబంధించి ప్రజలకు నష్టం చేసే దానికి మీరు భూములు ఇస్తారా అని చెప్పేసి అడుగుతున్నాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కూడా ఉపసంహరించుకోవాలి, ఈ భూమిని అలినేట్ చేయకుండా వాపస్ తీసుకోవాలని చెప్పేసి పచ్చని చెట్లను కొట్టేస్తున్నారు. ఆడ ఫారెస్ట్ యాక్ట్కు విరుద్ధంగా చెట్లని కొట్టేసి ఈరోజు అక్కడ రోడ్ వేస్తూ ఉన్నారు. కానీ దీన్ని కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా మరి పునరాలోచించుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం. మా షేర్ఖాన్పల్లిలో పాపం అందరూ కూడా వ్యవసాయం మన పీపీ ల్యాండ్లో షెడ్లు వేసుకొని బతుకుతున్నారు. కరెంటు జీపీ పర్మిషన్ తీసుకున్నారు, కరెంటు బిల్కి సంబంధించినటువంటి పర్మిషన్ తీసుకొని మీటర్లు పెట్టుకొని కరెంట్ బిల్లు కడుతున్నారు. అక్కడ తెల్లందాకా మరొక హైడ్రా లాగా వచ్చేసి అక్కడ అన్నీ కూడా కొట్టేసింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. వాళ్ళ భూమి కాదు, అది వాళ్ళ లెక్క కాదు, అయినా కూడా కులగొట్టింది. ఈడనేమో ఫారెస్ట్ భూమి అప్పనంగా వాళ్ళకి అప్పచెప్తున్నారు.
అంటే ఒకరికి ఒకరి న్యాయం ఇంకొకరు న్యాయం అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. కూడా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా మరి ప్రజల పక్షాన నిలబడి కష్ట నష్టాలు కోర్చుకొని వారికి అండగా నిలబడుతున్నందుకు మనస్ఫూర్తిగా వారిని కూడా నేను అభినందిస్తున్నాను. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్దాం. మరి అన్న కూడా నేను మమ్మల్ని పోలీస్ స్టేషన్కి వస్తే మరి అక్కడ కూడా తను కూడా వచ్చి మాకు సంఘీభావం తెలపడం జరిగింది. అక్కడ ఉన్న రైతులందరూ కూడా సంఘీభావం చెప్పడం జరిగింది. మా హరీష్ రావు గారు, మా కేటీఆర్ గారు, మా అధిష్టానం కూడా మరి రైతుల పక్షం తప్పకుండా మేమందరం కూడా మీతో పాటు ఉంటామని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తాం. చెప్పండి ఫస్ట్ ఏదంటే 1000 ఎకరాల కింద రైతులకు వ్యవసాయం ఉంటుంది, ఆయకట్టు ఉంది దాని కింద. దీంట్లో ప్యారానగర్ కలిసి డైరెక్ట్గా నర్సాపూర్ చెరువులోకి వస్తుంది. నర్సాపూర్ మేము అభివృద్ధి చేసుకున్నాం. ఇప్పుడు చెరువుని దాన్ని టూరిస్ట్ స్పాట్గా చేయాలని దాన్ని అభివృద్ధి చేసుకున్నాం. సో దాంట్లో బోటింగ్కి ప్రపోజల్ పెట్టినాం. మరి అదేవిధంగా అక్కడ ఒక హోటల్ కట్టాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ పొల్యూషన్ అంతా వచ్చి అట్లా చేస్తే ఇప్పుడు 1000 ఎకరాల భూమి అవుతుంది, వ్యవసాయం పోతుంది. ఆ పొల్యూషన్ దాంట్లో బోటింగ్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. మళ్ళీ అదేవిధంగా ఈ ఒక్క చెరువులోకి వెళ్ళి మళ్ళీ ఏంటంటే మన రుస్తుంపేట, రామచంద్రాపూర్, కాసాల అక్కడికి వెళ్ళి ఏటిగడ్డ దాకా నీళ్ళు పోతాయి. అంటే మొత్తం ఏడికెళ్ళి మొత్తం దాదాపు మళ్ళీ మంజీరా దాకా మొత్తం కూడా పొల్యూషన్ అయిపోతుంది. మళ్ళీ ఒక నక్కవాగులాగా తయారవుతుంది. గ్రౌండ్ వాటర్ అంతా పొల్యూట్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ప్రణాళిక ప్రకారంగా కార్యక్రమాలను రూపొందించుకొని ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. దగ్గరుంది దుందియాల ఎయిర్ ఫోర్స్లో ఏం జరుగుతుంది, కాలేజ్కి ట్రైనింగ్ ఇస్తారు. కాబట్టి ఆ ట్రైనింగ్కి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలను కూడా ఉల్లంఘించి ఈరోజు ఈ యొక్క డంప్ యార్డ్ని ఇక్కడ పెడతారు. ఎందుకంటే డంప్ యార్డ్ పెట్టినంటే పశువులు వస్తాయి, మరి కాకులు, గద్దలు, చిన్న చిన్న పిట్టలు అన్నీ వస్తాయి. దానివల్ల ఏంటంటే ఫ్లయింగ్కి చాలా ఇబ్బంది అవుతుంది, వాళ్ళకు కూడా ప్రమాదం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని ఆపాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఏంటంటే నిన్న రైతులు ఎవరైతే అరెస్ట్ చేసినారో వాళ్ళందరినీ కూడా దాదాపు 1.5 డే పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు. రిలీజ్ చేయండి, వాళ్ళందరినీ రిలీజ్ చేయండి అంటే వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తామంటారు. ఎందుకు బైండ్ ఓవర్ చేస్తారు? వాళ్ళు ఏమన్నా కార్యక్రమాలు చేసి బయటకు వచ్చి కుట్లాడినరా, లేకుంటే ధర్నాలు చేసినరా, రాస్తారోకే వేసినరా? ఇంట్లో పండుకున్నటువంటి వాళ్ళను దొంగలాగా మీరు వచ్చి వాళ్ళని పట్టుకుపోయి వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తామంటే అదే పొద్దుస్తమానికి పోలీస్ స్టేషన్ తిరిగే వాళ్ళు ఏం పని చేసుకోదా? ఎందుకు బైండ్ ఓవర్ చేస్తారని గట్టిగా మాట్లాడితే మేము పోలీస్ స్టేషన్కి వస్తాం ఇప్పుడు వాళ్ళని రిలీజ్ చేయకపోతే అంటే అప్పుడు రాత్రి 8:30-9 గంటలకు వాళ్ళని రిలీజ్ చేస్తారు. ఇదా పద్ధత? ఇది అయినా ప్రజాస్వామ్యం? ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజల్ని కూలీ చేయడమేనా అని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వ్యూహం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అంటే ఇది మంచి పద్ధతి కాదు. మీ పద్ధతి మార్చుకొని ఈ పచ్చని పంట పొలాలను కాపాడేటువంటి బాధ్యత ప్రభుత్వాందే, అడవిని కూడా పరిరక్షించాల్సింది కూడా ప్రభుత్వాందే. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలని చెప్పేసి నేను కోరుతాను. కనీసం మీకు ప్రజలంటే గౌరవం లేకుండా, కోర్టు అంటే కూడా గౌరవం లేదా మీకు? కోర్టు స్టేటస్ కో మెయింటైన్ చేయమని ఇచ్చింది. ఆ స్టేటస్ కోని మెయింటైన్ చేయమంటే యాస్టీస్ అట్లే ఉండాలి, ఏ కార్యక్రమాలు చేయొద్దు. కానీ ఈరోజు మీరు ఆ కోర్టు యొక్క ఆర్డర్ను కూడా ఉల్లంఘించి ఈ కార్యక్రమాలు చేయడం నిజంగా కూడా కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ మా డిమాండ్ ఒకటే, ఫస్ట్ డంప్ యార్డ్ బంద్ చేయండి, కావాలంటే అర్బన్ ఫారెస్ట్రీ డెవలప్ చేయండి. మూడవది రైతులకు సంబంధించిన ఏదైనా ఇండస్ట్రీ లాంటిది ఏదైనా పెట్టినా సరే. కానీ మొత్తానికైతే మేము ఇప్పుడు కోరుకునేది ఏంటంటే స్టాప్ చేసి ఇమీడియట్గా సర్వే చేయండి, ల్యాండ్ ఉందా లేదా. మొత్తం టోటల్ ఎక్స్టెంట్ 1 to 63 సర్వే నంబర్లో దాదాపు 700 చిల్లర ఎకరాలు ఉన్నాయి. దాంట్లో మొత్తం రైతులు ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరు సర్వే చేయండి, సర్వే చేసి ఆ భూములు రైతులకు అప్పచెప్తే వ్యవసాయం చేసుకుంటారే తప్ప ఈ డంప్ యార్డ్ నిర్మాణం మాత్రం ఖచ్చితంగా ఆపాల్సిందే. అఖిలపక్షం ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, ఇంకా కూడా దీన్ని ఉధృతం కూడా చేస్తాం. మీరు ఎంతమంది పోలీస్ బలగాలం పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క నిరసన కార్యక్రమాలు అణచివేయాలన్నా కూడా అంతకి ఇంకా రెట్టింపుగా ముందుకెళ్తాం. ఆ యొక్క భూముల్ని కాపాడుకుంటాం, మన ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాన్ని కాపాడుకుంటాం, అక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క క్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ తెలియజేస్తూ మరి ప్రభుత్వం వెంటనే దిగి రావాలా, స్పందించాలా, ఈ యొక్క డంప్ యార్డ్ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాము. మేడం గారు చెప్పినట్టు ఆ చిన్న విలేజ్ చుట్టుముట్టంతా అటవీ ప్రాంతం,
మరి రోడ్డు వేస్తామంటేనే లేదు. ఇవాళ మరి జిహెచ్ఎంసీ డంప్ యార్డ్ గురించి మేము ఎందుకు స్పెసిఫిక్గా నేను తీసుకోవడం చెప్పడం ఏంటంటే జిహెచ్ఎంసీకి మేము జిహెచ్ఎంసీ కార్పొరేటర్ కాబట్టి మాకు తెలుసు దాని గురించి. ఒక్కసారి డంప్ యార్డ్ వస్తే అక్కడ దగ్గర 10 కిలోమీటర్ల రేడియస్లో మనము తాగునీరు కానీ లేకపోతే సాగునీరు కానీ అదే రకంగా మనము ఏదైతే పీల్చే గాలి ఉందో అంతా కూడా కలుషితమవుతుంది. కాబట్టి మరి పచ్చని పొలాలు ఉన్నాయి. మీరు గుమ్మడిద దాటిపోతే మేము ఎప్పుడు పోయినా కూడా ఈడ 2 ఎకరాలు కొనుక్కుంటే బాగుంటుందా అని ఆలోచించే వాతావరణం ఉన్న మండలంలో మరి ఇప్పుడు ఇది కనుక ఇప్పుడే మా గోవర్ధన్ అన్నట్టు ఉన్న 30,000 ఎకరాల 25,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ పోయింది, డిఆర్డిఎల్ పోయింది, వేరియస్ ప్రాజెక్ట్స్ పోయింది. ఈ ఉన్న 5-6 వేల ఎకరాలను కూడా మీరు డంప్ యార్డ్ తెచ్చి అక్కడ ఉన్న రైతులకు కానీ అక్కడ నివసించే ప్రజలకు కానీ ఇబ్బంది అయ్యే విధంగా కాకుండా మరి మరొకసారి మంత్రి గారి దృష్టికి ఇది ఎప్పుడో తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడే మేడం గారు అయితే కలెక్టర్ మా సునీతా లక్ష్మారెడ్డి గారు అదే రకంగా మా చింతా ప్రభాకర్ గారు నిన్న కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. దాంతోపాటు మరి సిఎస్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మళ్ళీ ఫారెస్ట్ ఆఫీసర్స్ అదే రకంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా మరి పోయే ఆలోచన నిన్న హరీష్ రావు గారు మరి మా నాయకులందరికీ కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా పోయేదాకా చూడకుండా వాళ్ళు ఆపిరు లేదంటే అక్కడికి కూడా తీసుకెళ్లే ప్రపోజల్ కూడా మరి హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. కాబట్టి మరి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఇది ఇప్పుడే మా సునీతా లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టు మరి ఇంకో లగచర్ల కాకముందే ఈ ప్రపోజల్ని వెనక్కి తీసుకోవాలి. ఇమీడియట్గా డంప్ యార్డ్ని ఆ పనులన్నీ కూడా ఆపేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీని డిమాండ్ చేస్తూ మరి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడికి వచ్చిన